హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కల్లూరు నుంచి బ్రదర్ శ్రీనాథ్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి. ఈ వీడియోలో 4 మంచి క్వాలిటీ పుంజులను అయితే అమ్మకానికి ఉంచడం జరుగుతుంది. ఈ 4 పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే, ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డ్యాగ పుంజు యొక్క ఎత్తు వచ్చేసరికి 23, బరువు వచ్చేసరికి 3 కేజీల 400 గ్రాములు, వయసు వచ్చేసరికి 1 సంవత్సరంగా చెప్తున్నారు. కాస్ట్ వచ్చేసరికి 4,400 రూపాయలు చెప్తున్నారు. 4,400 రూపీస్ చెప్తున్నారండి దీని యొక్క ధర వచ్చేసరికి. అలాగే రెండో పుంజు వచ్చేసరికి ఇది నల్లబొట్ల సేతువా పుంజు అనమాట. ఎత్తు వచ్చేసరికి 23, బరువు వచ్చేసరికి 3 కేజీలన్నర, వయసు వచ్చేసరికి సంవత్సరంన్నరగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 4,800 రూపాయలు చెప్తున్నారండి. 4,800 రూపీస్ చెప్తున్నారు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే. అలాగే మూడో పుంజు వచ్చేసరికి ఇది కాకినేముల పుంజు అనమాట. దీని యొక్క ఎత్తు వచ్చేసరికి 23, బరువు 3 కేజీలన్నర, వయసు వచ్చేసరికి 1 సంవత్సరంగా చెప్తున్నారండి. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 3,900 రూపాయలు చెప్తున్నారు. 3,900 రూపీస్ అయితే చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి. అలాగే చివరిగా 4గో పుంజు వచ్చేసరికి ఇది పండుడ్యాగ పుంజు అనమాట. దీని యొక్క ఎత్తు వచ్చేసరికి 24, బరువు వచ్చేసరికి 4 కేజీలు, వయసు వచ్చేసరికి సంవత్సరంన్నరగా చెప్పడం జరిగింది. సో ఇది మంచి డబల్ బాడీకి సంబంధించినటువంటి పుంజుగా చెప్తున్నారు. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 5,800 రూపాయలు చెప్తున్నారు. 5,800 రూపీస్ చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్. సో ఈ 4 పుంజులు కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజులుగా చెప్తున్నారు. సో దయచేసి ఈ 4 పుంజులు ఎవరికైనా నచ్చినా, కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నెంబర్తో టైట్లో డిస్క్రిప్షన్ ఇస్తానండి. సో దయచేసి ఈ పుంజులు నచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. దగ్గరికి వెళ్ళండి, క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తానని చెప్తున్నారు. అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా కల్లూరు అనమాట. పేరు వచ్చేసరికి శ్రీనాథ్ గారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని ఏరియాలకు అయితే ఇవ్వడం జరుగుతుంది.